అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ ఊరు ఉదయాన్నే అరుపులు, కేకలతో నిద్రలేచిందే. వీధి నిండా రక్తం పారిందే. అందరూ చూస్తుండగానే తల్లి కొడుకుల కడుపుల్లో కత్తిపోట్లు దిగాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఇద్దరి ప్రాణాలు పోయాయి. సంగారెడ్డి జిల్లాలో నడి వీధిలో జరిగిన జంట హత్యలు కలకలం సృష్టించాయి. బైక్పై తల్లి కొడుకులు, కారులో యముడు, వీధి నిండా రక్తం. పగలు ప్రతీకారాలు మనిషికి ప్రధాన శత్రువులు. ప్రస్తుత సమాజంలో వ్యక్తికి మధ్య అసూయ, స్వార్థం, పగలు, ప్రతీకారాలు ఎక్కువవుతున్నాయి. రక్త సంబంధాల మధ్య రక్తపాతం కారుతున్న కాలమిది. అలాంటిది పక్కింటి వారు ఏదో అంటే ఎందుకు ఊరుకుంటారు? పగతో రగిలిపోయి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో వాళ్ల ప్రాణాలు తీసి వీళ్ల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగిన జంట హత్యల కేసులో ప్రతీకారమే కారణంగా తెలుస్తోంది. బొంతపల్లి గ్రామంలో ఉదయాన్నే బైక్పై వెళ్తున్న తల్లి కొడుకులను కారులో వచ్చి ఓ వ్యక్తి అడ్డగించాడు. వెంటనే కత్తితో ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గ్రామస్తులంతా గుమిగుడి చూసేసరికి తల్లి కొడుకులు రక్తపు మడుగులో విగత జీవులుగా మారారు. యూపీకి చెందిన సరోజదేవి, ఆమె కుమారుడు అనిల్, కూతుళ్లు బొంతపల్లికి వలస వచ్చి స్థిరపడ్డారు. వీరి ఇంటి పక్కనే బీహార్కు చెందిన నాగరాజు కుటుంబం ఉంది. 6 నెలల క్రితం నాగరాజు 2 ఏళ్ల కొడుకు చనిపోయాడు. అయితే బాబు మృతి విషయంలో నాగరాజు, సరోజదేవి కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. సరోజదేవి, ఆమె కుమారుడు అనిల్ వల్లే తన కొడుకు చనిపోయాడు అంటూ నాగరాజు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఉదయాన్నే బైక్పై వెళ్తున్న సరోజదేవి, అనిల్ను నాగరాజు అడ్డగించాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో స్పాట్లోనే ఇద్దరూ మృతి చెందారు. తన కొడుకును చంపి మళ్లీ వాళ్ల జీవితంలోకి వచ్చినందుకే హత్య చేశానని నాగరాజు చెప్పాడు. గ్రామం నడిబొడ్డిన జంట హత్యలు జరగడం కలకలం రేపింది. హత్య జరుగుతున్న సమయంలో అందరూ ఉన్నా ఏ ఒక్కరూ కాపాడే ధైర్యం చేయలేకపోవడం బాధాకరం. తల్లి, అన్న మృతదేహాల వద్ద ఆ చిన్నారి రోదన కలచివేసింది. ఇద్దరిని హత్య చేసిన నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పు ఎంతదైనా మనిషి మాత్రం పగతో రగిలిపోతున్నాడు. చెడు చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కోపంలో తన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.